అన్ని విధాలుగా సంసిద్ధమైంది ఇక్కడ. సార్, అంతర్గత విభేదాలు, స్థానిక సంస్థల్లో తగిలిన ఎదురు దెబ్బలు, ఇలా పలు కారణాలతో యూకే పీఎం రాజీనామా చేయడం చూసాం. సో అదే విధంగా ట్రంప్ కూడా రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పరిస్థితి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యూకే ప్రైమ్ మినిస్టర్ కీ స్టార్మర్ ఏంటంటే రెసిగ్నేషన్. విత్ ఇన్ 2 yearsలోనే ఆయన రిజైన్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 6 ప్రైమ్ మినిస్టర్లు అక్కడ మారడం జరిగింది. యూకే, ద గ్రేట్ యూకే అనమాట, యునైటెడ్ కింగ్డమ్, అక్కడే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన అక్కడ లోకల్ ఎలక్షన్స్లో ఒక మిడ్ టర్మ్ ఎలక్షన్ దాంట్లో ఆయన వైఫల్యం చెందడం, ప్రజాదరణ కోల్పోవడం, తర్వాత అక్కడ ద్రవ్యోల్బణం పెరగడం, ఈ యొక్క ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించి ఆయన దౌత్య విధాన లోపం, బ్రెగ్జిట్లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చి బ్రెగ్జిట్లో అష్ట కష్టాలు పడ్డం అనమాట. ఇంకా అక్కడ ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఎకనామికల్గా. దీనివల్ల ఆయన పార్టీయే ఆయన్ని దింపడం జరిగింది. మరి ఇది అమెరికాలో రిపీట్ కాదా అంటే రిపీట్ అవ్వబోతుంది. ఇప్పుడు ట్రంపే కీర్ స్టార్మర్ని విమర్శిస్తున్నారు, కానీ ట్రంప్కి ఇదే యమపాసం రెడీగా ఉంది. ఎందుకంటే నవంబర్ 3వ తారీఖున, వచ్చే నవంబర్ 3వ తారీఖున అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్ జరగబోతుంది. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే 435 సీట్లున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే మన ఇండియాలో లోక్సభ లాంటిది. అక్కడ ఈ యొక్క రిప్రజెంటేటివ్ హౌస్కి 435 సీట్లకి ఎలక్షన్ జరగబోతుంది. రెండోది ఏంటంటే ఈ సెనెట్లో ఉన్న 100 మంది సభ్యుల్లో 1/3 అంటే 35 సీట్లకి ఎలక్షన్ జరగబోతుంది. దీంతో పాటు 39 స్టేట్లలో అక్కడ స్టేట్ రిప్రజెంటేటివ్, స్టేట్ గవర్నర్స్ ఎలక్షన్ జరగబోతుంది. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతుంది. అంటే మిడ్ టర్మ్ ఎలక్షన్ అంటే అమెరికా అధ్యక్షుడు బాధ్యత స్వీకరించిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉంటుంది అమెరికాలో. ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యం అండి అమెరికాలో. ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్షన్స్లో ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఏంటంటే అమెరికన్ కాంగ్రెస్ ఎలా ఉండాలో నిర్ధారిద్ది, కాంపోజిషన్ ఆఫ్ ది అమెరికన్ కాంగ్రెస్. ఇప్పుడు ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే అవకాశాలు 99% ఉన్నాయనేది అన్ని సర్వేలు మనకు చెప్తున్నాయి. ఎందుకు అంటే ఇరాన్ యుద్ధంలో అయినా దారుణమైన అపజయం. నెంబర్ 1, ఎందుకు మిడ్ టర్మ్లో ఎలక్షన్ ఓడిపోతున్నారు, ఎందుకు ఆయన రిజైన్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పడానికి 10 కారణాలు ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాయి. ట్రంప్ విపత్కర పరిస్థితిని అంటే అమెరికా చరిత్రలో గత 250 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో వచ్చిన 80 మంది దేశాధ్యక్షుల్లో అతి తక్కువ ప్రజాదరణ డొనాల్డ్ ట్రంప్కే. వర్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ హిస్టరీ అంటండి, అది అక్కడ సర్వీసులే చెప్తున్నాయి. కాబట్టి ఆయన ప్రజాదరణ ఇప్పుడు మైనస్లో పడిపోయింది. అది ఎప్పుడు యుఎస్ చరిత్రలోనే లేదనమాట. అది తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్ ఓడిపోతే ఆయనకి రిజిగ్నేషన్ తప్పితే వేరే గతి లేదనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు 10 కారణాలు ఆయనకి రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయంటే అది ఇరాన్ యుద్ధంలో ఓడిపోవడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇజ్రాయెల్ విషయంలో ఆయన పాలసీ బాగాలేదు. ఈ విషయంలోనే కీర్ స్టార్మర్ రిజైన్ చేశారు. ఇజ్రాయెల్తో ఆయన సత్సంబంధాలు సరిగ్గా లేకపోతే యుఎస్ పీపుల్ ఒప్పుకోరండి. అది చాలా పెద్ద ప్రమాదం అనమాట. ఇక తర్వాత ఏంటంటే పబ్లిక్ అవుట్ క్రే. అక్కడ ఇప్పుడు యుఎస్ ఎకానమీ ఏంటంటే నిరుద్యోగం పెరిగిపోతుంది, ద్రవ్యోల్బణం కూడా అక్కడ ఉన్న 2% మ్యాండేట్ కంటే ఎక్కువైపోయింది, డాలర్ విపత్కర పరిస్థితిలో ఉంది. దీని కారణం వల్ల ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం అనేది ఆయనకి అవుట్ క్రే ఎక్కువైపోయింది అనమాట. ఇక 4వ కారణం ఏంటంటే ఈయన వచ్చే ఈ పార్టీ పాపులారిటీ. ఈవెన్ ట్రంప్ పాపులారిటీ కాదండి, ఈయన ఓన్ పార్టీ రిపబ్లికన్ పార్టీ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అప్పుడు ఆయన ప్రజాదరణ మైనస్లో పడిపోయింది. అంటే వచ్చే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో అది గెలవకపోయిందంటే ఈ డెమోక్రటిక్ పార్టీ వచ్చేస్తానమాట. అంటే వచ్చే ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా అదే గెలవబోతుంది, ఇది ఓడిపోతుంది అనమాట. అందువల్ల రిపబ్లికన్స్లో విపరీతమైన ఆందోళన వచ్చేసింది. తర్వాత ఏంటంటే యుఎస్ ఇప్పుడు ఇది చేసిన యుద్ధం టారిఫ్ యుద్ధంలో ఈ అమెరికా యొక్క పరువు పోయింది, రిపబ్లికన్ పార్టీ పరువు పోయిందనమాట ట్రంప్ పరువుతో. ఇది అమెరికన్స్ చాలా భయంకరంగా వ్యతిరేకిస్తున్నారన్నమాట ట్రంప్ టారిఫ్ యుద్ధాన్ని. దాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడం అనేది రిపబ్లికన్ పార్టీకి అసలు పాపులారిటీ లేదు, చట్టపరం కాదనేది ఒకటి ఉంది. తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక డెమోక్రాటిక్ స్లైడ్ అంటారు, అంటే ప్రజాస్వామ్యం పతనం అవడం. అందుకనే నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది అక్రాస్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జరిగింది. 50 స్టేట్లలో అక్రాస్ ది యుఎస్లో మొత్తం జరిగింది. అది అమెరికా చరిత్రలోనే అలాంటి జరగలేదు. ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్కి ఎగెనిస్ట్గా 50 స్టేట్లో మూవ్మెంట్ జరగడం అంటే అది అమెరికా చరిత్రలో ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య ఉద్యమం అని చెప్పవచ్చు. అది డొనాల్డ్ ట్రంప్కి ఎదురు. ఆయన దాన్ని పట్టించుకోకుండా ఒక నియంతగా వ్యవహరిస్తున్నాడు. ఇది అమెరికన్స్ ఎప్పుడూ తట్టుకోలేరనమాట. ఇది ఒకటి. తర్వాత ఎప్పుడు కూడా ఏంటంటే
ఇప్పుడు యుఎస్ చరిత్రలోనే నాటో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సూపర్ పవర్ అయింది. అమెరికా సూపర్ పవర్ అయిన తర్వాత నాటో అనేది అత్యంత ప్రధానం. యూరోపియన్ యూనియన్, ఈ అక్రాస్ ది అట్లాంటిక్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ అంటారు. ఇప్పుడు ట్రంప్ హయాంలో అది పాడైపోయింది. ఆల్మోస్ట్ నాటో దేశాలు మొత్తం వేరైపోయినాయి. అసలు నాటో ఓటమే అనమాట. నాటో ఇంకా అమెరికాని హేట్రెడ్ చేసే దశకు వచ్చేసింది. ఆయన యొక్క దౌత్య విధానం ఫెయిల్ అని చెప్పొచ్చు. తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఆపలేకపోయాడు. ఈ తర్వాత ఆయన పాపులారిటీకి పర్సనాలిటీనే ఎక్కువ చూసుకుంటున్నారు అనమాట, ఈగోటిస్ట్గా. అది అమెరికన్స్ యాక్సెప్ట్ చేయరు. ఒక నియంతృత్వాన్ని అమెరికా ఎప్పుడు యాక్సెప్ట్ చేయదు, అమెరికా రాజ్యాంగం కూడా యాక్సెప్ట్ చేయదు. ఇది తర్వాత ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని కోల్పోతుంది. ఇది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇరాన్ చూసినా, ఈ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ పడిపోయినా, ఇవన్నీ మనం చూస్తే అర్థమైపోతుంది. తర్వాత ఇలాంటి వాతావరణంలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్లో 100కి 99% ఆయన ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ పార్టీకి. కాబట్టి ఈయనగా ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్ 3 తర్వాత ఇప్పుడు బ్రిటిష్లో జరిగినట్టు అక్కడ లోకల్ బాడీ, స్టేట్ ఎలక్షన్స్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ జరిగే ఎలక్షన్లో ట్రంప్కి వ్యతిరేకత వస్తే అమెరికన్ కాంగ్రెస్లో డెమోక్రాట్లు అధికారంలోకి వస్తారు. డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చి ఒక్క బిల్లు కూడా ట్రంప్ బిల్ పాస్ అవ్వదు. కాబట్టి ఎకానమీ స్తంభించిపోయే అవకాశాలు ఉంది. ఇదే జరిగితే మాత్రం డొనాల్డ్ ట్రంప్ను ఇంకొక 2 సంవత్సరాల పాటు ఆయన పార్టీ కూడా ఆయన్ని అధికారంలో ఉంచే అవకాశం లేదు. జేడీ వెన్సన్ అధికారంలో తీసుకొస్తారు. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ ఎందుకని ఊరుకున్నా ఈయన ఓన్ పార్టీ, ఈ డెమోక్రటిక్ పార్టీ అపోజిషన్ పార్టీ ఆయన మీద ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్ 1 ప్రకారం ఈ ఇంపీచ్మెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఇది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో సాధారణ మెజారిటీతో ఓటు గెలిస్తే తర్వాత సెనెట్లోకి వస్తుంది. అక్కడ ట్రయల్ జరిగిద్ది. అక్కడ 2/3 మెజారిటీతో యాక్సెప్ట్ అవుతే ఆయన్ని తొలగించే అధికారం ఉంది. ఏది అమెరికాలో ప్రెసిడెంట్గా ఆయన తొలగించేస్తారన్నమాట. మరి సెనెట్లో ఆమోదం పొందుతుందంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో సెనెట్లో ఎక్కువ డెమోక్రాట్లకు ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రిపబ్లికన్స్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి 2/3 మెజారిటీ ఇప్పుడు సెనెట్లో డెమోక్రాట్స్కి వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈయన ఇంపీచ్మెంట్ ఈజీగా అయ్యే అవకాశం ఉంది. రిపబ్లికన్ ఈ ఓన్ పార్టీ కూడా ఈయన పదవులను తొలగించడానికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా ఇరాన్ యుద్ధంకి వ్యతిరేకంగా ఇటు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ తర్వాత సెనెట్లో కూడా బిల్లులు పాస్ అయితే రిపబ్లికన్సే దానికి ఈ ఓన్ పార్టీ నేతలే దానికి సపోర్ట్ చేశారు, 4 సెనేటర్స్. కాబట్టి ఇక ట్రంప్కి పదవీ గండం అనేది నవంబర్ 3 తర్వాత ఏ క్షణంలోనైనా ఉండే అవకాశాలు అనేది పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ట్రంప్ తొలగిపోయినా, రిజైన్ చేసినా, లేకపోతే ఇంపీచ్మెంట్ తొలగించేసినా అక్కడ ఎలక్షన్ జరగవండి అమెరికన్ కాంగ్రెస్లో. అక్కడ ఏంటంటే అమెరికాలో రాజ్యాంగం ప్రకారం మిగిలిన కాలానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ అవుతారు. ఆ కాలాన్ని పూర్తి చేస్తారు. బట్ ఏదేమైనా వచ్చే ఎలక్షన్స్లో మాత్రం తప్పనిసరిగా ఈ రిపబ్లికన్స్ బదులు డెమోక్రాట్స్ నుంచి ప్రెసిడెంట్కి ఎలక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ట్రంప్కి కొన్ని నెలలే నాకు తెలిసి పదవిలో ఉండే అవకాశాలు అయితే ఇప్పుడు ప్రస్తుత అమెరికా యొక్క సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. అసలు ట్రంప్ అధికారం నుంచి ఇప్పుడు వెళ్ళిపోతాడనే ప్రపంచం చూస్తుంది. అదైతే ఎవ్వరికి ఆశ్చర్యం లేదు. ఈవెన్ అమెరికన్స్ కూడా ట్రంప్ని పదవిలో కోరుకోవడం లేదని చెప్పడమే అక్కడ ప్రజాదరణ మైనస్లోకి వెళ్ళడం. ఇదంతా మధ్యాంతర ఎన్నికలు నవంబర్ 3 తర్వాత ట్రంప్ తల రాత ఎలా ఉండబోతుందో మనం చూడాలి. కానీ 100కి 100% ఆయన రిజైన్ చేసే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికీ 80 years హెల్త్ డిజార్డర్స్ కూడా కొన్ని ఉన్నట్టు తెలుస్తుంది, బట్ బయటకు రావు. కాబట్టి వయోవృద్ధుడు అవ్వడం, తర్వాత డెమోక్రాటిక్ పార్టీకి పోలిస్తే రిపబ్లికన్ పార్టీ ప్రజాదరణ కోల్పోవడం, దాని ఎలక్టోరల్ ప్రాస్పెక్ట్స్ కూడా ప్రాబ్లం. ఈ విధంగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏ పరిస్థితిలో అయితే రిజైన్ చేశాడో అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి అమెరికన్స్ ఇన్ని వెళ్ళాలనే కోరుకుంటున్నారు. సార్, కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనిని బట్టి చూస్తే